రావణాసురుని సంహారంతో యుద్ధం ముగిసింది. సీతమ్మను రాముడు తిరిగి పొందాడు. ఇప్పుడు తిరిగి అయోధ్యకు వెళ్లి రాజ్యబాధ్యతలు స్వీకరించాల్సిన సమయం. రాముడు వానర సైన్యానికి కృతజ్ఞతలు తెలిపి తిరుగు ప్రయాణానికి సిద్ధమవుతాడు. విభీషణుడు రామునికి పుష్పక విమానాన్ని తిరిగి ఇచ్చి పంపించేందుకు సిద్ధమవుతాడు. సీతమ్మ తన పవిత్రతను నిరూపించేందుకు అగ్నిపరీక్ష చేయించుకుంటుంది. విభీషణునికి వీడ్కోలు చెబుతూ రాముడు ప్రయాణం మొదలుపెడతాడు. పుష్పక విమానం సముద్రంపై విహరిస్తూ అయోధ్యవైపు సాగుతుంది. రాముడు సుగ్రీవునికి ధన్యవాదాలు చెప్పడానికి కిష్కిందకు వస్తాడు. శబరి ఆశ్రమానికి వెళ్లిన రాముడు ఆమె భక్తికి ఆశీర్వాదమిస్తాడు. భరతుడు రాముడి పాదుకలతో రాజసింహాసనాన్ని అలంకరించి తానే ఉపవాస జీవితం గడుపుతుంటాడు. రాముడు తిరిగి వస్తున్నాడని తెలిసిన భరతుడు ఆనందంతో ఉప్పొంగిపోతాడు. రాముడు నందిగ్రామానికి చేరుకుని భరతునితో హృదయపూర్వకంగా కలుస్తాడు. అయోధ్య ప్రజలు తమ ప్రియమయునైన రాముని స్వాగతించేందుకు ఎదురుచూస్తారు. అయోధ్య ప్రజలు దీపాలు, పూలతో పట్టణాన్ని అలంకరిస్తారు. రాముడు తల్లి కౌశల్య పాదాలకు వందనం చేస్తాడు. ఆమె ప్రేమగా ఆలింగనం చేస్తుంది. సీతమ్మ, కైకేయి, సుమిత్రలను కలిసి వారి ఆశీర్వాదం పొందుతున్నారు. అయోధ్యలో రాముని పట్టభిషేకానికి ఏర్పాట్లు జరుగుతాయి. పండితులు మంత్రాలు జపిస్తుండగా రాముడు సింహాసనంపై కూర్చుంటాడు. రామునికి పట్టభిషేకం జరుగుతుంది. అయోధ్యలో ఆనందోద్వేగాలు వెల్లువెత్తుతాయి. ప్రజలు ఉత్సాహంగా సంబరాలు జరుపుకుంటారు. రాముడు హనుమంతుని సేవలకు కృతజ్ఞతలు తెలియజేస్తాడు. రాముని పాలనలో ధర్మం, శాంతి, సుభిక్షత వస్తాయి. ఇది రామరాజ్యం. రాముడు తన ధర్మబద్ధమైన ప్రయాణాన్ని ముగించాడు. అయోధ్యకు తిరిగి వచ్చి ప్రజలకు ఆదర్శమైన పాలన అందించాడు. కాని ధర్మయుద్ధం ఇంకా కొనసాగుతుంది. తరువాతి భాగంలో మరిన్ని కథలతో కలుద్దాం. ఇలాంటి మరిన్ని రామాయణం కథల కోసం మా యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం మర్చిపోకండి. జై శ్రీరామ్.